పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఈరోజు ఎంతోమంది బలిపీఠం గురించి జ్ఞానం లేని వారు ఉన్నారు. చాలామంది ఇట్లా ఒక పొడిని చూసినట్టు బలిపీఠం అనుకుంటారు. ఈరోజు చెప్తున్నాను, నిన్ను నువ్వు సజీవ యాగంగా దేవుని మీద సమర్పించుకోవాలి. నీ జీవితమే బలి, నీ దేహమే బలి, నీవే బలి. ఏదో ఒక బలిపీఠం అని ఇట్లా పెడతాం కాదు. ఇది కాదు దేవుడు కోరే బలి. ఆయన అగ్ని మనందరి మీద దిగాలని ఆశపడుతున్నాడు, ఈ దీని మీద కాదు. ఎందుకంటే బలి లేనిది, బలి అర్పణ లేనిది, బలి లేనిది అగ్ని లేదు. ఈరోజు దేవుడు కోరేది మీ దేహములు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈరోజు పరిశుద్ధాత్మను మనల్ని నింపాలని చూస్తున్నాడు, నిన్ను నింపాలని చూస్తున్నాడు. నీలో ఏదో ఒక క్షణం వచ్చి పోతాం కాదు, నీలో నివసించాలని చూస్తున్నాడు. అది యేసు ప్రభు చెప్పాడు. ఒక ఇల్లు, ఒక దురాత్మ ఒక ఇంటిని విడిచిపోయిన తర్వాత, ఇంటి గురించి మాట్లాడినప్పుడు హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉండటం మంచిది కాదంట. ఖాళీగా ఉన్నట్లయితే పోయిన ఆత్మ అటు ఇటు ఇటు అటు తిరిగి ఏం చేస్తుందంట? నా ఇల్లు అలాగ ఉందో చూద్దామని వస్తుందంట. వచ్చినప్పుడు ఆ ఇల్లు కానీ ఖాళీగా కనబడుతుంది చూస్తే, అమ్మా నా ఇల్లు ఇంతకాలం నేనున్న ఇల్లు, నేను అడిగినంత చేసిన ఇల్లు, నేను దూరిపోతున్నాను అంటదా? ఆహాహా. వాటికన్నా చెడ్డమైనవి మరొక 7 తీసుకుని ఒకేసారి దాడి చేస్తుందంట. అంటే 7 అన్నదప్పుడు అంటే 7 దెయ్యంలోనా? అక్కడ అర్థము 7 సిగ్నిఫైస్ కంప్లీట్నెస్, సంపూర్ణత. సంపూర్ణంగా అంటే మొత్తానికి దెయ్యాలన్నీకే చేరి దూడతాయంట. ఈరోజు ఎంతోమంది నేను రక్షించబడడానికి అపవాది నా పైన అధికారం లేదు. అవును, రక్షణ మార్గంలో నడుస్తున్నావా? నీలో నూనె ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఒక మనిషి తన జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకోకుండా, తన జీవితాన్ని పరీక్షించుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, విడుదల పొందుకోకుండా, తన చేయవలసిన భాగం చేయకుండా, దేవుడు నిర్ణయించిన కార్యాలు, దేవుడు నిర్ణయించిన ఉద్దేశము, దేవుడు నీ కొరకు చేర్చిపెట్టినది ఏది నీకు కలగదో జరగదో పొందుకోలేవు. ఎంత అభిషక్తుడు ప్రార్థన చేయనా, ఎంత ఎవడి చేయనా, యేసు ప్రభు అంటాడు ఇంకా వెళ్ళి పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. కారణం ఏంటి? ఆయన అనారోగ్యస్తున్న స్వస్థపరిచిన తర్వాత ఇంకెళ్ళి పాపం చేయొద్దు అంటే కండిషన్ పెడుతున్నాడు. ఇదిగో అయ్యా, నువ్వు మరలా పాపపు మార్గంలోకి వెళ్ళావు అనుకో, దాని పరిణామాలు వస్తాయి. ఆ శాపానికి నీ పైన మరలా అధికారం వస్తుంది. దేవుడు అక్కడ చూస్తున్నాము, మనకి రక్షణ విడుదల అని ఉందంటే అది యేసు ద్వారంగా మాత్రమే. ఆమేన్. నీవు యేసు దగ్గర వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన కార్యము సంపూర్ణపరచాలి. నీ భాగం ఉంది. విశ్వాసము వలన అంటాము. విశ్వాసం అనేది క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. నమ్మి బాప్తిసం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. నమ్మితే మాత్రం కాదు. నేను నమ్మాను కాబట్టి అయిపోయిందని చెప్తాం కాదు. ఇదిగో క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అంటే నీ క్రియల ద్వారంగా రక్షణ సంపాదించుకోవటం లేదు. క్రీస్తు యందు ఉంచిన విశ్వాసమును బట్టి ఆ మార్గంలో నువ్వు నడవలసిన బాధ్యత ఉంది, చేయవలసిన కార్యములు ఉన్నాయి.